ప్రైజ్ ద లార్డ్. 34వ సంకీర్తన 19 నుండి 22 చరణాలు ధ్యానం చేసుకుందాం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. నాకు ఆపదలు కలగకుండా ప్రభువు కాపాడతాడని అనుకున్నాను. ప్రతిరోజు బైబిల్ చదివితే, ప్రార్థన చేస్తే, ఆయన చిత్తానికి లోపడితే నాకెన్నడూ ఆపదలు రావని అనుకున్నాను అని కీర్తనకారుడు చెప్పలేదు. పైగా నీతిమంతునికి ఆపదలు అనేకముగా కలుగుతాయని చెప్పాడు. మన జీవితాల్లో ఆపదలు ఎందుకు వస్తాయి? మనం మానవ మాత్రులం కనుక మనకేవో కొన్ని ఆపదలు వస్తూ ఉంటాయి. అవి మానవ జీవితంలో ఒక భాగం. మన వయసు పెరిగే కొద్దీ మన శరీరాలు శుష్కించిపోతాయి. మనకు కలిగే ప్రతి వ్యాధి, ప్రతి ప్రమాదం లేక ప్రతి సమస్య దేవుడు మనపై అనుగ్రహించినందున, లేదు మనలను శిక్షించడానికి కలిగేవి కావు. అవి కేవలం మన జీవితంలో ఒక భాగం మాత్రమే. కొన్నిసార్లు సాతాను మనకు వ్యతిరేకంగా పనిచేయడం వలన కొన్ని ఆపదలు మనకు కలుగుతాయి. వాడు మనల్ని నాశనం చేయాలని కోరుకుంటాడు. కొన్నిసార్లు మనం ప్రభువుకు అవిధేయత చూపడం వలన ఆపదలు కలుగుతాయి. అందును బట్టి నేను సంతోషిస్తున్నాను. నేను దేవునికి అవిధేయత చూపినప్పుడు ఆయన నన్ను ప్రేమించి తగిన రీతిగా నన్ను శిక్షించటం నాకెంతో ఆనందం. మనం ఎదగడానికి ఆపదలు దేవునికి పనిముట్లుగా ఉపయోగపడతాయి. అగ్నిగుండం, తుఫాను, పోరాటం మొదలైన వాటిని ఎదుర్కొంటే తప్ప మనం నిజంగా ఎదగలేం. దేవుడు మన చుట్టూ ఎండకు వాడిపోయే ఉష్ణమాపక మొక్కలను పెంచడం లేదు. మనకెదురయ్యే ఆపదల ద్వారా మనం పరిపూర్ణులైన కుమారులుగాను కుమార్తెలుగాను వర్ధిల్లాలని ఆయన కోరుతున్నాడు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకము, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును అని 19వ చరణంలో వ్రాయబడింది. ఆపదలను ఆయన మనకు దూరం చేయడు. వాటి నుండి ఆయన మనలను విడిపిస్తాడు. కొన్నిసార్లు ఆయన మన పరిస్థితులను మారుస్తాడు, కొన్నిసార్లు మనలను మారుస్తాడు. నీ చుట్టూ ఉన్న పరిస్థితులు మార్చబడాలని కాదు, నీలో విశ్వాసం బలంగా వేళ్ళూనుకోవాలని కోరుకోవాలి. విడుదల పొందడంలోని మర్మం ఇదే. ఆపదలు రాక తప్పవు, కానీ వాటి నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడని విశ్వసించు. పరిణతి చెందిన క్రైస్తవునిగా నీవు ఎదగడానికే బహుశా దేవుడు ఆపదలను ఒక సాధనంగా ఉపయోగిస్తున్నాడేమో. ఆపదల నుండి ఆయన నిన్ను విడిపిస్తాడని నీవు విశ్వసించడం నీకొక శుభవార్త. ఈసారి ఎప్పుడైనా నీకు ఆపద ఎదురైతే ప్రభువు నిన్ను విడిపిస్తాడని నీవు విశ్వసించు. ప్రార్థన. మహాపరిశుద్ధుడును మిక్కిలి ప్రేమ కలిగిన మా పరలోకపు రాజా, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ప్రభా, మేము నా ప్రభా అనేక ఆపదల్లో మేము ఉన్నప్పుడు నాయన, మా ప్రభా ఆపదల నుండి మమ్మల్ని విడిపించడానికి ప్రభా మీరు మా కొరకు నాయన ఎంతో కృప చూపిస్తూ కనికరిస్తూ ప్రభా మాకు వచ్చిన ఆపదల నుంచి మమ్మల్ని విడిపిస్తూ నాయన సంరక్షిస్తూ వస్తున్నారు. అందుని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ప్రభా, మా ఆపదలను ప్రభా మాకు దూరం చేయడం కాదు, కానీ ప్రభా ఆపదల నుంచి మమ్మల్ని విడిపిస్తూ మా పరిస్థితులను మారుస్తూ ప్రభా కొన్నిసార్లు మమ్మల్ని మారుస్తూ ప్రభా మాలో విశ్వాసం బలంగా అవడానికి మీరు కృప చూపిస్తూ విడుదల ఇస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నాయన, ఇంకను మా జీవితాలను బాగు చేసి సరిచేసి విశ్వాసంలో దృఢపరచమని, మీ కృప చొప్పున మమ్మల్ని ప్రభా వాడుకోమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.